మగ్న చిత్తము తోడ మరి మరి వేడద మరువక నాదగు ప్రార్థన వినుమా కరుణానిధి సురలోక పూజ్యవరదరి చేర్పుము నా కథ కొనసాగగా కరుణానిధి సురలోక పూజ్యవరదరి చేర్పుము నా కథ కొనసాగ నిరతము తొలి నిను జాలించద నా మొరవిని సరగున రోవగరమ్మిటు విఘ్నము సేయకురా విఘ్నేశ్వర వినుతి చేసదనురా లంబోదర విఘ్నము సేయకురా పుష్ప పాత్రల మధువును పోసినావు పుష్ప పాత్రల మధువును పోసినావు పైరుపచల ఇల ఎల్ల పరచినావు నిర్మలోదకముల నదుల్ నింపినావు విశ్వరక్షైక దీక్షల వెలసినావు ఇదిగో పుష్పాంజలిని సమర్పించుకొందు దేవా వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రాధర చిన్మయ రూపం శంఖచక్రాధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ వినూతం అగణిత గుణనామం అంబుజోద్భవ వినూతం అగణిత గుణనామం అంబుదిశయనం ఆత్మాభిరామం అంబుదిశయనం ఆత్మాభిరామం భక్త పోషక శ్రీ పురందర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రాధర చిన్మయ రూపం జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఎందుకంటున్నాను అంటే పరమపదులైనారు, వైకుంఠవాసులైనారు, స్వర్గస్థులైనారు, వారిని స్మరించుకోవడం కోసమని భావి భారత ఏది మన యొక్క తద అనంతరం పిల్లలు మరి ఉన్నవాళ్ళు తీపి గుర్తులు కదండి, మరి పోయిన వాళ్ళంతా మంచివాళ్ళు, ఉన్నవాళ్ళు వారి తీపి గుర్తులు. కాబట్టి వారి పేరును మన నోట్లో నానడం కోసము, ఎప్పుడైతే వారి పేరు మన నోట్లో నానుతూ ఉంటుందో వారి యొక్క ఆత్మ బ్రహ్మాండమైనటువంటి ఒక కైవల్య ప్రాప్తిని పొందుతుంది అనే విషయాన్ని మనం మరవకూడదండి. అందుకని వారి కోసం ఈనాడు ఈ హరికథాగానం ప్రాచీన కళ అయినటువంటి ఒక సాంప్రదాయ సంస్కృతి కళ, వీటిని మరి పెద్దవారు పరమపదిస్తే వారి స్మరించుకునే సందర్భంలో భాగంగా
హరికథ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని జరిపిస్తే కైవల్య ప్రాప్తి లభిస్తుంది, పెద్దవారికి ఆత్మశాంతిస్తుంది, భావితరాల వారు శుభప్రదమైనటువంటి ఒక జయాన్ని వారు పొందుతారు. కాబట్టి ఇవాళ చనిపోతే రేపు మా నాగార్జున సాగర్లో ఒక పెద్ద కోటీశ్వరుడు చనిపోయాడు. అతనికి ఒక్కడే కుమారుడు, అమెరికాలో సెటిల్ అయ్యాడు, పెద్ద డాక్టర్ అయ్యాడు. ఒరే బాబు, మీ తండ్రి గారు చనిపోయాడు, రారా అని ఫోన్ చేశారు. చేస్తే నేను ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నానండి, దినానికో తద్దినానికో వస్తాను కానీ ఇప్పుడు బిజీ అన్నాడు. అనగానే ఒరే, కనీసం కంటతడి పెట్టే దిక్కు కూడా లేదురా, నువ్వు రారా, ఎలాగైనా తక్షణమే బయలుదేరమన్నాడు. అంటే ఒరే కంటతడి అంటే ఏడ్చేవాళ్ళు గతిలేరా, అయితే ఎవరైనా కిరాయి మనుషులు పెట్టి ఏడిపించండి అన్నాడు. అలాగే అటువంటి వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో తండ్రిని మరి స్మరించుకోవడం కోసం ఆ పాప ఉదయశ్రీ వారి కుమార్తె చక్కగా వినోద్ గారు, ఉదయశ్రీ గారు, వారు తండ్రి యొక్క జ్ఞాపకార్థం ఈ హరికథా గానాన్ని ఇక్కడ మాకు నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఒక మహనీయులు వారు. మరి ఈ రోజుల్లో మరి కొంతమంది కుమారులు ఉన్నారు. ఏకోపి గుణవాన్ పుత్రో నిర్గుణయిస్తూ శతైరపి ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రైకీం ప్రయోజనం. ఆకాశంలో నక్షత్రాలు లక్షల కొలది ఉన్నాయి, కానీ ప్రయోజనం ఏముందండి? ఎప్పట్లాగనే చీకటి. ఒక్క చంద్రుడు ఉన్నాడంటే సర్వ విశ్వమంతా కూడా కాంతిమయం ప్రకాశిస్తూ ఉంది చంద్రుడు. అలాగే తల్లిదండ్రులకు ఒక్క కుమారుడు పుడితే చాలండి, కులానికి, గోత్రానికి, వంశానికి పేరు తెస్తాడు. మరి ఇప్పటికైనా కొడుకులు ఉన్నారండి, అక్కడక్కడ తింటారు, పడుకుంటారు. ఒరే ఎగ్జామ్స్ ఉంది లేవరా అంటే లేవరు, ఇక ముద్దు నిద్రపోతారు, ఇక అలాగే తల్లిదండ్రుల్ని సతాయిస్తూ ఉంటారు. ఒక గ్రామంలో ఒక ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ఎటువంటి వాళ్ళయ్యా వాళ్ళు? చెరకు 2 కోట్ల రూపాయలు పంచించాడు కొడుకులకి తండ్రి. చిన్న కొడుకు దుబారా కలిగినవాడు కనుక తండ్రి పంచిచ్చిన 2 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా ఇంకొక 2 కోట్లు అప్పు చేశాడు. పెద్దవాడు బుద్ధిమంతుడు కనుక ఆ 2 కోట్లకి ఇంకొక 2 కోట్లు సంపాదించుకున్నాడు. అన్నగారు వార్నింగ్ ఇచ్చాడు, ఏమిట్రా వెధవా, మన తండ్రి గారు సంపాదించినటువంటి 2 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా ఇంకో 2 కోట్లు అప్పు చేశావు, నీకు బుద్ధి జ్ఞానం ఉండాలా వెధవా అని చెప్పి తిట్టాడు అన్నయ్య. అంటే వాడు తమ్ముడు అంటాడు, సాలేవయ్యా నువ్వు వెలగబెట్టిందేంటి, నీ అప్పంతా కొడితే నీ ఆస్తి అంతా కొడితే నా అప్పంతా లేదన్నాడు. అలాంటి కొడుకులున్న ఈ రోజుల్లో తల్లిదండ్రి గురువు దైవం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటువంటి ఒక సూక్తిని మర్చిపోయి కూడా మరి సత్ప్రవర్తనను మర్చిపోయి ఎన్నో దుర్మార్గమైన చర్యలకు మరి విద్య పెరుగుతుంది, వినయం తగ్గుతుంది, చదువు పెరుగుతుంది, సంస్కారం తగ్గుతుంది. కాబట్టి అటువంటి ఈ తరుణంలో ఇటువంటి యొక్క భార్యాభర్తలు ఏది తండ్రి గారైనటువంటి మన బాలకృష్ణ గారు మరి వారి మీద ఒక చిన్న పద్యం నేను రాశాను. మాలకోసే సుగుణముల కాటపట్టు నీచులకు దిట్టు, సుగుణముల కాటపట్టు నీచులకు దిట్టు, దానములకు వేల్పు గిడ్డి సత్యంబు దొడ్డి. సుగుణముల కాటపట్టు నీచులకు దిట్టు. నీచులకు దిట్టు అంటే బ్రిటిష్ వారు ఉన్న టైంలో స్వతంత్ర సమరయోధుడై పేదవారిని అందరూ కూడా హక్కున చేర్చుకొని ఎంతో విజయ పతాకం ఎగరవేశాడు మన యొక్క బాలకృష్ణ గారు. సుగుణముల కాటపట్టు నీచులకు దిట్టు, నీచులకు దిట్టు, దానములకు వేల్పు గిడ్డి సత్యంబు దొడ్డి. అతను డాక్టర్గా అయినప్పుడు, డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు, ఏమండి మా దగ్గర ఈరోజు డబ్బు లేదండి అంటే తన సొంత ఖర్చుతోటే మరి మెడిసిన్స్ ఎందరికో కోకొల్లలుగా అనేకమైనటువంటి ఒక జనాలకు పేదల పెన్నిదయ్యాడు. దానమునకు వేల్పు గిడ్డి సత్యంబు దొడ్డి. సుప్రసిద్ధ దయామయుడు మన బాలకృష్ణ గారు.
సుప్రసిద్ధ దయామయుడు, చతుర్విధ కళా విశారదుడు, చతుర్విధ కళా విశారదుడు, సుగుణముల కాటపట్టు, నీచులకు దిట్టు, దానములకు వేల్పు గిడ్డి, సత్యంబు దొడ్డి, సుప్రసిద్ధ దయామయుడు మన బాలకృష్ణ గారు. ఎందరో చతుర్విధ కళా విశారద అంటే మరి శ్రీరాముడికి అర్జునుడికి చతుర్విధ కళా విశారద అని బిరుదు ఉండేదండి. ఎందుకంటే అర్జునుడు 4 వైపులా బాణాలు సంధించి వేస్తాడు, మరి శ్రీరాముడు కూడా అంతేనండి. అలాగే మనుషుల్లో దేవుళ్ళుగా కొందరే ఉంటారు, అందరూ ఆ అవకాశం భగవంతుడు అందరికీ ఇవ్వడు. మనుషుల్లో దేవుళ్ళుగా మిగిలేది ఎవరే అంటే కొందరే. అందులో మన యొక్క బాలకృష్ణ గారు గౌరవనీయులు, వారి యొక్క అంజనీదేవి దంపతులు చాలా గొప్ప అంజనీదేవి మహాతల్లి. మరి వారి గురించి కూడా మనం ఈ సందర్భంలో స్మరించుకోవాలి. ఆకలి గొన్నవారికి ఆదర్శప్రాయమై నిలచే, ఆకలి గొన్నవారికి ఆదర్శప్రాయమై ఆకలి తీర్చే, దారిన బొయ్యడి వారిని నీడకు పిలిచే, కడుపు చూసి భోజనము వడ్డించిన స్వయంభుగా మాత అన్నపూర్ణ, అపర అన్నపూర్ణ అంజనీదేవి గారు. తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు. పురుషుల్లో 6 లక్షణాలు, స్త్రీలలో 6 లక్షణాలు ఉండాలన్నారు. ఏమిటంటే పురుషులలో ఉత్సాహ, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమం. మరి స్త్రీలలో ఏముండాలి అంటే కార్యేషు దాసి, కరుణేశ మంత్రి, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, షట్కర్మయుక్త, కులధర్మ పత్ని. ఇల్లాలు ఎప్పుడైతే క్రమపద్ధతిగా భూతల్లి లాంటి ఓర్పు సహనంతో ఉంటుందో భర్తకు కూడా ఎక్కడ పోయినా విజయాలు కలుగుతాయి. కార్యేషు దాసి, కరుణేషు మంత్రి. కార్యేషు దాసి అంటే ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, 4 పని మనుషులు పెట్టుకుంటే పర్వాలేదులే అని అనుకోకుండా ఒక దాసిలాగా పనిచేయడంలో కార్యేషు దాసి, గర్వం లేకుండా. కరుణేచ మంత్రి. కరుణేచ మంత్రి అంటే భర్తకు ఆలోచన వచ్చినప్పుడు భార్య ఒక సలహాదారుగా ఉండాలటండి భార్య. ఏమయ్యా, ఈ 10 లక్షల రూపాయలు ఇవాళ కాకపోతే రేపైనా తీరుతాయిలే, నువ్వెందుకు చింత చేస్తున్నావయ్యా అని భర్తకు ధైర్యాన్ని ఇవ్వాలట. కరుణేచ మంత్రి రూపేచ లక్ష్మి. రూపంలో లక్ష్మీదేవతలాగా సూర్యుడు ఉదయించక ముందే నొసట కుంకుమ బుట్టు పెట్టుకోవాలట స్త్రీ, పుణ్యస్త్రీ. ఈ రోజుల్లో పిల్లలు చదువుకుంటున్నారు, పెరుగుతున్నారు, కానీ బ్రష్ చేసుకోవడం, ఇక ఏం వదినా, ఏం కూర చేసావు వదినా అంటూ ఇంకా చెప్పలేములేండి, అలా ఉంటుంది పరిస్థితులు. అలాగే ఆ యొక్క కరుణేచ రూపేచ లక్ష్మి అలా ఉండకూడదు. ఆడవారి నొసట బొట్టు, ఇంటి వాకిట ముగ్గు, ఇవి 2 సూర్య భగవానుడు చూడాలట. అందుకనే మన భారతదేశంలో ఇప్పటికైనా భూకంపాలు రావు, ప్రళయాలు కూడా అంతగా వస్తాయేమో కానీ తక్కువ. అందుకు కారణం ఏమిటయ్యా అంటే భారత నారీమణులలో ధర్మం అనేది భర్త, అత్తమామలు భర్త అనేటువంటి ఒక మన సంస్కృతి సాంప్రదాయం ఎంతో చక్కగా ఉంది. కాబట్టి భూతల్లికి ప్రతిరూపమైన నారీమణులు ఉన్నారు కనుక మన యొక్క భారతదేశం చాలా చక్కగా ఉంటుందండి. అందుకని రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి. అత్తమావలతో, తోటికోడళ్లతో వచ్చే బాధలకు భూతల్లి అంత ఓర్పు సహనంతో ఉండాలట. క్షమయా ధరిత్రి భోజ్యేషు మాత. భర్తకు భోజనం వడ్డించేటప్పుడు ఒక కన్నతల్లిలాగా వడ్డించాలట స్త్రీ. అలాగే శయనేషు రంభ. ఆ యొక్క భార్యాభర్తలు ఆ ఏకాంత పార్కునికి పోయినప్పుడు భర్తను ఆనందపరచాలట.
చిరునవ్వుతో ఆహ్వానించాలట. మరి ఈ రోజుల్లో టీవీ దగ్గర కూర్చున్నారు అంటే భర్త వచ్చి ఏమే అన్నం పెట్టవే అంటే ఏమండి బ్రేకు రానియండి అంటున్నారు. బ్రేకు రానియండి అంటున్నారు భార్యలు కొందరు. అలా కాకుండా మరి ఈ 6 లక్షణాలు స్త్రీలలో ఉండాలట. ఇవన్నీ కూడా ఇందాక మనం పద్యంలో చెప్పుకున్నట్లుగా ఆ యొక్క అంజనీదేవి గారు, మన యొక్క బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా, డాక్టరుగా, మరి వివిధ రంగాల్లో కమిటీ, ఆ యొక్క నల్లగొండ డివిజన్ ఆర్టీసీ చైర్మన్గా, బీసీ కమిటీ చైర్మన్గా, మహనీయుడు శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్గా, ఇన్ని విధాలు. అందుకనే చతుర్విధ కళా విశారద ఎందుకంటున్నానయ్యా అంటే ఏదైనా 1, 2 ఉంటాయేమో మనిషికి, కానీ 4 ఉండటం చాలా అరుదుగా ఉంటాయి. కనుక అటువంటి మహనీయులు పోయినా కూడా మరి మనకు ఎంతో బ్రతికున్నట్లుగానే మనం భావించుకోవాలి సుమా. అందుకని జయ శ్రీమద్రమారమణ గోవిందో, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా, ఈరోజు మహాభారత కథలు చెప్పిస్తే మరణించిన వారికి కానీ వినేవారికి కానీ ఇక్కడ మరి చాలా ముక్తి ఫలం ఎంతో, చాలా భగవంతుని యొక్క కృప వారు వెన్నంటి ఉంటుందని పెద్దలు మన ధర్మశాస్త్రంలో చెప్తూ ఉంది. కనుక ఈ తల్లిదండ్రులు కొడుకుల యొక్క ఔన్నత్యం, నా అనంతరం నా కొడుకులు కూడా నాలాగే బుద్ధిమంతులుగా ఉన్నారా లేదా అని ఆత్మైనా చూస్తుందట. అందుకని యథా రాజ తదా ప్రజ, యథా తండ్రి తదా పుత్ర అన్నారు. తల్లిదండ్రుల యొక్క సభ్యత సంస్కారం పిల్లలు పుణికిపుచ్చుకుంటారు చూడండి. అలాగనే వారు మరణించిన వారి జ్ఞాపకార్థం ఇటువంటి ఒక కార్యక్రమాలు పెడుతూ ఉంటారు. గౌరవనీయులు ఉదయశ్రీ గారు చక్కగా తండ్రి కోసం ఇటువంటి ఒక కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి వారి కుటుంబానికి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కృప అనుగ్రహం వారికి ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. పిల్లలు ఎలా ఉండాలో ఈ కథలో మీరు తెలుసుకుంటారు. భారతంలో భీష్మ ప్రతిజ్ఞ. భీష్ముడు, అతని పాత్ర ఏమిటయ్యా అంటే తల్లిదండ్రుల మీద అమితమైన భక్తి, తండ్రి కోరిక తీరవడం కోసం రాజ్యమే కాకుండా పెళ్లి కూడా మానుకుంటాడు. ఆ భీష్ముడు ఎవరయ్యా అంటే కురుక్షేత్ర సంగ్రామంలో 11 అక్షోణుల సైన్యానికి అధ్యక్షునిగా వ్యవహరించి కురుక్షేత్ర రణరంగాన్ని మరి జయప్రదంగా నడిపించినటువంటి ఒక సైన్యాధ్యక్షుడు భీష్ముడు. అటువంటి యొక్క భీష్ముడి యొక్క కథ, అతను ఎలా పుట్టాడు, అతని తల్లిదండ్రులు ఎవరు, ఆ భీష్ముని యొక్క ఔన్నత్యం ఏమిటి, తల్లిదండ్రుల మీద భక్తి ఎలా ఉన్నది, తండ్రి కోసం ఎటువంటి త్యాగం చేస్తాడు అనేటువంటి ఒక కథను 1 గంట నాకు అవకాశం ఇచ్చినంత వరకు, మేడం గారు నాకు ఎంతవరకు అవకాశం ఇస్తారో అంతవరకు చెప్తూ ఉంటాను. విన్నా భారతమే వినవలయును, విన్నా భారతమే వినవలయును, తిన్నగారియాలే తినవలయు విన్నా భారతమే వినవలయును. వింటే భారతమే వినాలి, తింటే గార్లే తినాలి, కంటే కొడుకునే కనాలి, పడుకుంటే ఏసీ గదిలోనే పడుకోవాలి. అంటే ఆశ అలాగే ఉంటుందండి మనుషులకి. కాబట్టి అలాగే నా భార్య గర్భవతి అయింది, ప్రెగ్నెన్సీ ఉంది, ఇప్పుడు నాకు కొడుకే పుట్టాలి అంటే మన చేతిలో ఉందా అండి? అది భగవంతుడి నిర్ణయం, కాలచక్రం. ఈ రోజుల్లో కొంతమంది నాకు మించిన వాడు లేడు, కోట్ల కొలది అపార్ట్మెంట్లు ఆస్తులు ఉంటాయి, కానీ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం. లక్ష్మీదేవి కూడా అంటుందట, స్వామి మరి మానవులకు 100 సంవత్సరాల నుండి 1 శతాబ్దం నుండి అడిగిందల్లా ఇచ్చేస్తున్నావు, కొంతైనా మన దగ్గర ఉంచుకోకూడా, అన్ని ఉంచుకోకుండా ఇస్తూనే ఉన్నావు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇస్తున్నావు, ఏసీ నాకు ఏసీ అయినా పెట్టవయ్యా, కోట్ల రూపాయల కట్టలు బీరువాలు ఏసీ పెట్టమంటుందట ఆ అమ్మవారు.
ఎందుకు స్వామి అలా ఇస్తున్నావు అంటే, పిచ్చిదానా, మనిషికి అన్నీ ఇస్తున్నాను కానీ ఆత్మశాంతిని నా దగ్గర పెట్టుకుంటున్నాను అన్నాడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు. అలాగనే ఆ యొక్క భీష్ముడు అతని యొక్క త్యాగశీలి, అతని యొక్క కథాగానం చెప్తాను. భరత కులగ్రగణ్యుడు రూపాలవరెన్యుడు సుస్థిర విభవాభి రాముడు పుణ్యమూర్తి ప్రతీప కుమారుడు శంతన క్షమావురుడొక నాడు వేటకని వచ్చి వనాంతర భూములల్ల గృమ్మరి తుది గంగా సైకత సమంచిత చారుదరాతలమున పూర్వం మన యొక్క భారతదేశాన్ని పరిపాలన చేసిన రాజుల్లో శంతన మహారాజు హస్తినాపుర పట్టణాన్ని రాజధానిగా చేసుకొని అంగరంగ వైభవంగా కన్నబిడ్డల రీతుగా పరిపాలన చేస్తున్నాడు శంతన మహారాజు. మరి శంతన మహారాజు పరిపాలన చేస్తూ ఉండగా ఆయన ప్రజలు ఎలా ఉన్నారయ్యా అంటే, లేరు దయా వివర్జితులు, లేరు దుండగు, లేరు అవివేకులు, లేరు అవివేకులు, లేరు నిరక్షర కుక్షులు. ఆ శంతన మహారాజు పరిపాలన చేసి హస్తినాపుర పట్టణ రాజ్యంలో యావత్ భరతఖండం అంతా కూడా లేరు దయా వివర్జితులు, అందరూ దయగలిగిన వాళ్ళే ఉన్నారు ఆ పట్టణంలో ప్రజలు కూడా. అంతేకాదు లేరు నిరక్షర కుక్షులు, అంతా విద్య నేర్చుకున్నటువంటి ఒక మేధాశక్తి సంపన్నులే ఉన్నారు. అబద్ధం ఆడేవారు లేరు. మరి లేరు వ్యభిచారులు, లేరు భర్తపై ప్రేమ లేనివారు లేరు, అంత ప్రేమ ఉన్నవారే. భర్త పరాయి గ్రామం పోతే ఎప్పుడొస్తాడా అని భర్త ధ్యానం చేసుకొని ఉండేటువంటి ఒక మహాపతివ్రతలే ఉన్నారు. ఈ రోజుల్లో అక్కడక్కడ కొంతమంది అమ్మాయిలు మరి ఎలా ఉన్నారయ్య అంటే, భర్త ఒకరోజు భర్త కంటే ముందు భోంచేసే అలవాటు ఆవిడకి. భర్త ఏదైనా పని చెప్తే చాలండి, మూతి మూరుడు ముక్కు మూరుడు పెంచుతుంది, కోపం ఎక్కువ. ఏమే చేయమన్న పని చేయదు, వద్దన్న పని బాగా చేస్తుంది. ఏమి అన్నం పెట్టవే అన్నాడు, వచ్చి డ్యూటీ నుంచి వచ్చాడు అన్నం పెట్టమన్నాడు. ఏమిటి నువ్వు పెట్టమంటే పెడతానా, సరే అన్నం పెట్టవా అని నేనే పెట్టుకొని తింటాను. కానీ తిని వచ్చే లోపల ఆ పాను పైన పడకైనా అరేంజ్మెంట్ చేయవే అంటే, ఏమిటి నువ్వు చేయమంటే చేస్తానా, నాకు అన్నము పెట్టవు, నాకు సౌకర్యము తోడవు. అమ్మ బాబోయ్, ఇటువంటి భార్యతో కాపురం చేస్తే తొందరగా నాకు సుక్కలు కనపడేటట్టుందే, ఈమెను ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేయించాలని చెప్పి ఆ భర్త అనుకొని, ఓహో వద్దన్న పని చేసే అలవాటు కాబట్టి వద్దన్న దాని మీదనే ఈమెకు ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాడు. రోజు 9 దాకా పడుకుంటుందట ఉదయం. ఆవిడకి ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు. ఏమే రోజు 9 దాకా పడుకుంటావు కదా, అవును మరి ఏం చేయమంటావు, ఏం లేదే రేపు మటుకు 5 గంటలకు లేవకే, ఉదయాన్నే లేవకే అన్నాడు. వద్దన్న పని చేసే అలవాటు కాబట్టి ఆ రోజు 5ంటికి కాదండి 4ంటికే లేచింది. వద్దన్న పని బాగా చేస్తుంది కాబట్టి, ఏమే నువ్వు మటుకు బయటికి ఆ రోడ్డు ట్రాఫిక్ బాగుందే, తెల్లవారే వరకు అప్పటికి 5:30, 6 అవుతుంది, నువ్వు బయటికి పోకే అన్నాడు. పోకు అంటే పోతుంది కదా, వద్దన్న పని చేసే అలవాటు కదా, నువ్వు వద్దంటే ఊరుకుంటానా అని బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి ఇక ఎక్కడైనా వెళ్ళిపోదామని చెప్పి ఏమే ఆ రోడ్డు దాటకే అన్నాడు. దాటుతుండగానే కారు వచ్చి యాక్సిడెంట్ అయింది. నదీనాం సాగరే గతి. అలాగే వద్దన్న పని చేసే అలవాటు ఉన్నవారు అటువంటి భార్యలు కూడా ఉంటారండి. మరి అటువంటి తల్లి ఆవిడ కాదు. ఏది ఆ యొక్క ప్రజలు అలాగ లేరు. హస్తినాపుర పట్టణంలో లేరు నిరక్షర కుక్షులు, అంత చదువుకున్న విద్వాంసులే ఉన్నారు, చతుర్వేదాలు సంపూర్ణంగా చదివారు, అటువంటి మహనీయులు ఉన్నారు. మరి ఈ రోజుల్లో మన పిల్లలకి కొంతమందికి శనివారం సాయంత్రం ఏమో ముఖం నిగనిగలాడుద్ది. ఎందుకు ఆడుద్ది అంటే రేపు స్కూల్ లేదు కదా. మరి ఆదివారం సాయంత్రం ఏమో ముఖం వాడిపోతుంది. ఎందుకంటే స్కూల్ లేకపోతే 100% పిల్లలు స్కూలు రేపు లేదు అంటే చాలండి ఉలిక్కి పడతారు, ఆనందపడతారు. ఒక గ్రామంలో స్కూల్ తగలబడుతుంది.
తగలబడుతుంటే అందరూ ఎగురుతున్నారు. ఆహా, రేపటి నుంచి మనం ఎంజాయ్ చేసుకుందాంరా, సంతోషంగా ఉందాంరా, ఎందుకంటే ఇక స్కూల్ ఉండదు, ఎందుకంటే కాలిపోతుంది కదా స్కూలు అని అందరూ ఎగురుతూ ఉన్నారు సంతోషంగా. ఒక్కడు మటుకు ఏడుస్తున్నాడు, ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ దారిన పోతూ పోతూ ఒక పెద్ద మనిషి అడిగాడు, ఒరే బాబు, నీకు చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది కదరా, మరి రేపటి నుంచి స్కూలు, మరి వాళ్ళందరూ కూడా స్కూల్ లేదని ఎగురుతూ ఉంటే నువ్వు ఒక్కనివే బాగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుందిరా అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ ఆ పిల్లగాడు అంటాడు, ఏమండి నేను ఏడ్చేది ఎందుకో మీకు తెలుసా? ఎందుకురా? ఏం లేదు, స్కూల్ తగలబడుతుంది కదా, ఆ టీచర్లు కూడా అందులోనే తగలబడిపోతే బాగుండని నేను ఏడుస్తున్నాను అన్నాడు వాడు. మరి అలాగా కాకుండా లేరు నిరక్షర కుక్షులు ఆ పట్టణంలో, అంతా చతుర్వేదాలు కూడా సంపూర్ణంగా చదువుకున్న ప్రజలు ఉన్నారు. అలాగా గడిచిపోతూ ఉంది చక్కగా. అటువంటి ఆ శంతన మహారాజు పరిపాలన చేస్తూ రాజ్యంలో చక్కగా ఉన్నది. ఒకనాడు ఆ మహారాజుకు ఒక కోరిక కలిగింది. ఏమిటా కోరిక? అడవులకు వెళ్ళి వేటలాడాలనుకున్నాడు. వెంటనే రథం మీద ప్రవేశించి క్రూర మృగాలను, జంతువులను వేటలాడుతూ ఉన్నాడు శంతన మహారాజు. వేటలాడి ఒళ్ళు అలసిపోయింది పాపం. ఒళ్ళు అలవటమే కాదండి, దప్పికొన్నాడు, గొంతు ఎండిపోతోంది పాపం. ఎక్కడ చూసినా అడవి ప్రాంతంలో ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా కనిపించలేదు. చివరకు ఆ గొంతు ఎండిపోతుంది, శరీరంలో ఉన్న నీటి శాతం అంతా కూడా పూర్తిగా క్షీణించిపోతోంది, నీరసమైపోయాడు, బీపీ డౌన్ అయిపోతుంది శంతన మహారాజుకు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు, ఈ అడవిలో ఎక్కడ వెతికినా నీళ్లు కనిపించలేదే అని శంతన మహారాజు ఆ గంగాపతి ఉన్నాడు కదా, ఆ శంకరుడు, ఆయనను ప్రార్థన చేస్తానని చెప్పి, శంభోహర శంకర, హరహర మహాదేవ శంభో శంకర, శంభోహర శంకర, నీ సంభవమెవరయ సాంబ సదాశివ, శంభోహర శంకర, అంబకుపతివై కుంభస్థలమున అంబుది నిలపి దిగంబరుడవు, కుంభిని అంబర సంబంధంబై, కుంభిని అంబర సంబంధంబై, అంబుదియాల హలంబు హరించి, శంభోహర శంకర, కంబు కంటని చరితం నీ మమ్మున మది జానంబు చేయుదు, కంబు కంటని చరితంబు నీ మమ్మున మది జానంబు చేయు, బంబంబని నీ శరణాంబుది శిరంబునుంతును దిగంబరాగర, శంభోగర శంకర, నీ సంభవమెవరయ సాంబ సదాశివ, శంభోగర శంకర, హర హర మహాదేవ శంభో శంకర.